హైదరాబాద్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. భారీగా పోలీసులను మోహరించారు. సాయంత్రం అల్లు అర్జున్ నివాసం దగ్గర ఓయూ జేఏసీ నేతలు ఆందోళన చేపట్టారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని, ₹1 కోటి ప్రకటించాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసిన విద్యార్థులు ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసం చేశారు, టమాటాలు వేశారు. దీంతో ఆందోళనకారులను అరెస్టు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లు కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వ్యక్తిగత సిబ్బందితో ఓయూ జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థులకి గొడవ అయింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అల్లు అర్జున్ నివాసం వద్ద నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శశి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఒకవైపున పోలీసులు ఇప్పటికీ అక్కడికి వచ్చిన ఆందోళనకారులను అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసంలో జూబ్లీహిల్స్ పోలీసులు ఉన్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ నుంచి ఫిర్యాదు స్వీకరిస్తూ ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఓయూ జేఏసీకి సంబంధించినటువంటి కొంతమంది అల్లు అర్జున్ నివాసం వద్ద బీభత్సం సృష్టించారు. మరోవైపు ఇంటి లోపలికి చొచ్చుకుని వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. అలాగే అడ్డు వచ్చినటువంటి సెక్యూరిటీ సిబ్బందిని తోసుకుంటూ లోపలికి వెళ్లి నానా హంగామా సృష్టించారు. అలాగే పూల కుండీలను కూడా ధ్వంసం చేశారు. అయితే ఈ అంశం మీద ఇటు పోలీసులు, జూబ్లీహిల్స్ పోలీసులు అల్లు అరవింద్ నుంచి ఒక ఫిర్యాదును స్వీకరించబోతూ ఉన్నారు. ఇప్పటికే 10 మంది ఆందోళన చేపట్టినటువంటి బీభత్సం సృష్టించినటువంటి ఓయూ జేఏసీ నాయకులను అరెస్ట్ చేశారు. అలాగే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. వారి మీద కేసులు నమోదు చేసి రిమాండ్కి తరలించేటటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీసులు ప్రస్తుతం ఇంకా అల్లు అర్జున్ నివాసంలోనే ఉన్నారు. అల్లు అరవింద్ తో పాటు అలాగే అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి వ్యక్తిగత భద్రతా సిబ్బంది వారి నుంచి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అయితే ఏ సమయానికి ఈ ఆందోళనకారులు వచ్చారు, ఎలాంటి హంగామా సృష్టించాలన్న అంశాల గురించి కూడా వారి నుంచి వివరాలు సేకరించేటటువంటి ప్రయత్నం అయితే ఇటు జూబ్లీహిల్స్ పోలీసులు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇంటి లోపలతో పాటు అలాగే ఇంటి బయట కూడా జూబ్లీహిల్స్ పోలీసులు భద్రతను కొనసాగిస్తూ ఉన్నారంటూ కూడా చెప్పుకోవాలి. అలాగే దాడి జరిగేటటువంటి సమయంలో అల్లు అరవింద్ తో పాటు అలాగే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. అయితే ఆ సమయంలోనే ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ దాడి జరగడానికి సుమారుగా 10 నిమిషాల ముందు ఇటు అల్లు అర్జున్ తో పాటు అలాగే స్నేహారెడ్డి ఇద్దరు కూడా బయటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆ వెళ్ళిన 10 నిమిషాలకి ఈ దాడి జరిగింది. ప్రధానంగా దాడికి గల కారణాల విషయాలకు సంబంధించిన అంశం మనం మాట్లాడుకుంటే కనుక సుమారుగా ₹1 కోటి వరకు కూడా రేవతి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి, అలాగే రేవతి కుటుంబానికి న్యాయం చేయాలనేది ప్రధానంగా ఓయూ జేఏసీ నాయకులు చెప్తున్నటువంటి డిమాండ్. అయితే ముందు నుంచి కూడా ఈ అల్లు అర్జున్ రేవతి విషయంలో స్పందన సరిగా లేదు. మరోవైపు ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఆయన ఆనందోత్సవాల మధ్య, విజయోత్సవాల మధ్య ఉన్నారు తప్ప రేవతి కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు మరోవైపు రేవతి మృతి పైన ఎలాంటి ప్రకటన కూడా చేయలేదన్నది ఇటు ఓయూ జేఏసీకి సంబంధించినటువంటి నేతలు చెబుతున్నటువంటి మాట. అయితే ఒక్కసారిగా ప్లకార్డులు పట్టుకుని ఓయూ జేఏసీ నేతలు ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం అయితే చేశారు. అప్పటికే కొన్ని ప్లకార్డులను చేత పట్టుకుని ఆ తర్వాత ఇంటి ప్రహారీ గోడ దూకి లోపలికి వెళ్లేటటువంటి ప్రయత్నం ఓయూ జేఏసీ నేతలు చేశారు. అప్పటికే తమతో పాటు తెచ్చుకున్నటువంటి టమాటాలను కూడా అల్లు అర్జున్ నివాసం మీదకి విసిరారు. అయితే ఇక్కడ అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నటువంటి మాట కావచ్చు, ఆ తర్వాత ఓయూ జేఏసీ నేతలు చెప్తున్నటువంటి మాటల్లో పూర్తి వైరుధ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఓయూ జేఏసీ నేతలు ఎవరైతే ఆందోళన చేపట్టారో వారు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. తాము శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి అల్లు అర్జున్ నివాసానికి వచ్చినప్పుడు అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది తమ పట్ల దురుసుగా ప్రవర్తించారు కాబట్టి తాము ఆందోళన ఎక్కువ చేయాల్సి వచ్చింది, తర్వాత హంగామా చేయాల్సి వచ్చింది, పూలకుండి ధ్వంసం చేయాల్సి వచ్చింది అన్నది వారు చెప్తున్నటువంటి మాట. కానీ అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది మాత్రం అయితే ఆందోళనకారులు లోపలికి వస్తూనే నినాదాలు చేసుకుంటూ లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. ప్రహరీ కూడా దూకే ప్రయత్నం చేసినప్పుడు తాము అడ్డుకున్నాము, అందులో భాగంగానే వారంతా హంగామా సృష్టించారన్నది ఇటు అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది చెప్తున్నటువంటి మాట. ఏదేమైనప్పటికీ హంగామా అయితే క్రియేట్ చేశారు. ప్రస్తుతం పోలీసుల వైపులో అయితే మాత్రం ఓయూ జేఏసీ నేతలు ఉన్నారు. అలాగే జూబ్లీహిల్స్ పోలీసులు మాత్రం ఒక కంప్లైంట్ అయితే ఫిర్యాదు రూపంలో తీసుకుంటూ ఉన్నారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులకు అల్లు అర్జున్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి తనకు భద్రత కావాలంటూ కూడా అడిగితే మరింత భద్రతను కల్పించేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. నవీన్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద